7,924 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి 2024 లో. ఓజీ ఈ సినిమాని మీరంతా అనుకున్నట్టు ప్రాపర్ హిట్ ఈ సినిమా కాదు అని నేనంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? ఫ్లాప్ అయిన సినిమాలన్నీ కలిసి 721.5 కోట్ల నష్టాన్ని తీసుకొచ్చాయి. 100 సంవత్సరాల ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ డిజాస్టర్ అమౌంట్ వైజ్ ఒక మూవీ ఎంతుంది పెద్దదే. 2025 లో 109 మూవీస్ రిలీజ్ అయ్యాయి. అందులో 57 మూవీస్ నోటబుల్ మూవీస్, అంటే జనాలకు కాస్త కూస్తో తెలిసిన సినిమాలు. ఈ 57 మూవీస్ లో ఒక మూవీ రన్నింగ్ లో ఉంది, ఆంధ్ర కింగ్ తాలూకా. అఖండ 2 రిలీజ్ కి దగ్గరలో ఉంది. సో ఈ రెండు సినిమాలు పక్కన పెడితే 55 సినిమాలు. సో ఈ 55 సినిమాల్లో హిట్స్ ఎన్ని, ఫ్లాప్స్ ఎన్ని, ఎంత ప్రాఫిట్ ఇండస్ట్రీకి వచ్చింది, ఎంత లాస్ ఇండస్ట్రీ భరించింది. అంతేకాకుండా ఈ ఇయర్ లో హెవీ లాసెస్ తెచ్చిన మూవీస్ ఉన్నాయి. అందులో టాప్ 10 అంటే పేరుకి టాప్ 10 అంటే కానీ 11 సినిమాలు వస్తాయి కౌంట్ కి. నాకు అర్థం కాలేదు సార్. ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. ఇక 2025 సినిమాల చరిత్ర. శాసనాల గ్రంథం తెప్పించండి. ఇక ఈ 2025 లో మనం అనుకున్న 55 సినిమాలలో 21 సినిమాల హిట్లు అయితే 34 సినిమాలు ఫ్లాప్. అంటే ఈ ఫ్లాప్ లో కొన్ని యావరేజ్లు కూడా ఉన్నాయి, కానీ ఆ యావరేజ్లు కూడా కాస్త కూస్తో నష్టాన్ని తీసుకొచ్చిన సినిమాలే. ముందుగా ఫ్లాప్స్ గురించి మాట్లాడదాం. ఈ ఫ్లాప్స్ లో రాడ్లు కూడా ఉన్నాయి. రాడ్లు అంటే మామూలు రాడ్లు కాదు, ఏ రేంజ్ రాడ్లు అంటే 100 ఏళ్ల ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ లాస్ అమౌంట్ తెచ్చిన మూవీ కంగువా. 132.38 కోట్ల లాస్ తెచ్చింది ఆ మూవీ. అలాంటి మూవీ తెచ్చిన లాస్ ని కూడా మ్యాచ్ చేసే రేంజ్ రాడ్లు వచ్చాయి 2025 లో. ఈ 34 ఫ్లాపుల్లో ఫస్ట్ టాప్ 10 ఫ్లాప్స్ గురించి మాట్లాడదాం. 10 నుంచి మొదలెడదాం. ఈ టాప్ 10 లో 10th ప్లేస్ నుంచి మొదలెడదాం. 10th ప్లేస్ లో ఒకే హీరో 2 మూవీస్ ఉన్నాయి. ఈ ఘనత మన నితిన్ది 2 మూవీస్, రాబిన్ హుడ్ అండ్ తమ్ముడు. 2 ఆల్మోస్ట్ ఈక్వల్ లాసే. 21.6 కోట్లు ఒక సినిమా లాస్ అయితే 21.1 కోటి ఇంకో సినిమా లాస్. రాబిన్ హుడ్ 21.60 క్రోర్స్ లాస్, తమ్ముడు 21.13 క్రోర్స్ లాస్. ఆ తర్వాత 9th ప్లేస్ లో అజిత్ విదయామూర్చి ఉంది, మన తెలుగులో పట్టుదల టైటిల్. ఇది 22.2 కోట్ల లాస్. ఆ తర్వాత 8th ప్లేస్ లో ఘాటి 22.5 కోట్ల లాస్. ఆ తర్వాత 7th ప్లేస్ లో మదరాసి ఉంది, 31.9 కోట్ల లాస్. ఆ తర్వాత 6th ప్లేస్ లో కూలీ ఉంది, 46.4 క్రోర్ లాస్. ఆ తర్వాత 5వ ప్లేస్ అయితే నన్ను సర్ప్రైజ్ చేసింది. అసలు మంచు విష్ణు ఇంత పెద్ద మూవీస్ లిస్ట్ లో ఉంటాడని అనుకోలేదు. కన్నప్ప మూవీ ఈ సినిమాకి 55.77 కోట్ల లాస్. తర్వాత 4th ప్లేస్ మన పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు, హరిహర వీరమల్లు 57.65 కోట్ల లాస్. తగ్ లైఫ్ 58.2 కోట్ల లాస్. తర్వాత 2nd ప్లేస్ ఎవరో తెలుసా? గేమ్ చేంజర్. ఈ సినిమాకి 114.3 కోట్ల లాస్. ఇక ఫస్ట్ ప్లేస్ ఎవరో తెలుసా? ఫస్ట్ ప్లేస్ వార్ 2 మూవీ. ఈ వార్ 2 మూవీకి 123 కోట్ల లాస్. అమౌంట్ పరంగా ఇంతవరకు కంగువా బిగ్గెస్ట్ లాస్ మూవీ ఇండియన్ హిస్టరీలో 132.38. ఆ సినిమాకి దగ్గరగా వచ్చింది వార్ 2 మూవీ, 123 కోట్ల లాస్. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే లేడీ కిల్లర్ అనేది ఒక సినిమా చూపిస్తుంది. అది పర్సంటేజ్ వైజ్ బిగ్గెస్ట్ లాస్ట్ మూవీ ఇండియన్ హిస్టరీలో, కానీ అమౌంట్ వైజ్ అయితే మన కంగువానే. ఈ వార్ 2 మూవీకి నేను రివ్యూ ఇచ్చినప్పుడు చాలా మంది సినిమా బాగుంది, ఎలాంటి రివ్యూ ఇస్తావు ఏంటి అని చెప్పి కామెంట్ సెక్షన్ లో నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కట్ చేసే సినిమా ఇండియన్ బిగ్గెస్ట్ సెకండ్ డిజాస్టర్. ముందుగా మార్కో ఈ సినిమాని 2 కోట్లకు అమ్మారు, కానీ కలెక్షన్ మాత్రం 3,10,00,000 వచ్చింది. అంటే తెలుగులో 1.1 క్రోర్స్ ప్రాఫిట్. కానీ వరల్డ్ వైడ్ గా మాత్రం ఈ సినిమా 27.15 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది. తర్వాత సెమీ హిట్ డాకు మహారాజ్ ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా 82 కోట్లకు అమ్మారు. కలెక్షన్ మాత్రం 81.45 కోట్లు వచ్చింది. లాస్ 55 లక్షలు మాత్రమే. సో ఈ సినిమాని సెమీ హిట్ స్టేటస్ ఇచ్చారు. ఆ తర్వాత సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా 42.5 కోట్లకు మాత్రమే అమ్మారు. ఈ సినిమా 158.7 కోట్ల కలెక్షన్ సాధించింది. ప్రాఫిట్ 116.7 కోట్లు. ఈ సినిమా రీజనల్ ప్రాఫిట్స్ లో ఇండస్ట్రీ రికార్డ్. ఆ తర్వాత సూపర్ హిట్ మూవీ తండేల్ ఈ సినిమాని 38 కోట్లకు అమ్మారు. ఈ సినిమా కలెక్షన్ 54.25, ప్రాఫిట్ 16.25 కోట్లు. తండేల్ సినిమా తర్వాత వరుసగా 6 ఫ్లాప్లు వచ్చాయి ఇండస్ట్రీకి. ఆ తర్వాత L2 ఎంపురాన్ రిలీజ్ అయింది, అంటే మన గాడ్ ఫాదర్ 2 అనుకోండి. ఈ సినిమాని 6 కోట్లకు అమ్మితే 2 కోట్లు మాత్రమే కలెక్షన్ వచ్చింది, 4 కోట్ల లాస్ వచ్చింది తెలుగులో. కానీ వరల్డ్ వైడ్ గా మాత్రం 25 కోట్లు ప్రాఫిట్ వచ్చింది ఈ సినిమాకి. సో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా హిట్. ఆ తర్వాత వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మూవీకి అయితే 16.61 కోటి ప్రాఫిట్, బ్లాక్ బస్టర్ మూవీ. ఆ తర్వాత వచ్చిన కోర్ట్ మూవీని 7 కోట్లకు అమ్మితే దగ్గర 30 కోట్ల కలెక్షన్ వచ్చింది, దగ్గర 27 కోట్ల ప్రాఫిట్ సినిమాకి. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ తెలుగులో అయితే 1.65 కోట్ల లాస్ పెట్టింది, కానీ వరల్డ్ వైడ్ గా 5 కోట్ల ప్రాఫిట్ తెచ్చింది. తర్వాత వరుసగా 4 ఫ్లాపుల తర్వాత హిట్ 3 సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రాఫిట్ 13.75 కోట్లు. తర్వాత వచ్చిన సింగిల్ మూవీ 10.95
కోట్ల ప్రాఫిట్. నెక్స్ట్ హిట్ మూవీ కుబేరా. కుబేరా మూవీకి తెలుగులో అయితే 6.38 కోట్ల ప్రాఫిట్. అదే వరల్డ్ వైడ్ గా అయితే 4.6 కోట్ల ప్రాఫిట్. సినిమాకి తమిళ్లో అయితే నష్టాలే వచ్చాయి. తర్వాత వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ మహావతార్ నరసింహ. ఈ సినిమా 4 కోట్లకు తెలుగులో అమ్మితే 29 కోట్ల రిటర్న్ వచ్చింది కలెక్షన్. అంటే 25 కోట్ల ప్రాఫిట్. వరల్డ్ వైడ్ గా అయితే 40 కోట్లకు అమ్మారు. 154 కోట్ల కలెక్షన్ సాధించింది వరల్డ్ వైడ్ గా. ప్రాఫిట్ 113 కోట్లు. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తీసిన కిష్కిండపురి ఈ సినిమాకి అయితే 2.82 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన లిటిల్ హార్ట్స్ 18.06 క్రోర్స్ ప్రాఫిట్. ఈ సినిమాని జస్ట్ 3 కోట్లకే అమ్మారు. కలెక్షన్ మాత్రం 21.06 కోట్లు వచ్చింది. తర్వాత వచ్చింది పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ ఓజీ. మూవీ 174 కోట్లకు వరల్డ్ వైడ్ గా అమ్మారు. 179.47 కోట్లు కలెక్షన్ వచ్చింది. ప్రాఫిట్ 5.47 కోట్లు. ఈ ఓజీ సినిమాకి వరల్డ్ వైడ్ గా 5.47 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చినప్పటికీ తెలుగు స్టేట్ లో ఈ సినిమా హిట్ కాదు. ఈ సినిమాని తెలుగు స్టేట్స్ లో అంటే ఏపీ తెలంగాణలో 145 కోట్లకు అమ్మితే మనకు 134 కోట్లు మాత్రమే కలెక్షన్ వచ్చింది. దగ్గర 11 కోట్లు లాస్. సో ఏపీ తెలంగాణలో అయితే ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్. సో వరల్డ్ వైడ్ గా అయితే ఈ సినిమా హిట్ కింద కన్సిడర్ చేశాను లెక్కలో కూడా. నెక్స్ట్ హిట్ కాంతారకు అయితే 72.10 కోట్ల ప్రాఫిట్. దివాళీకి వచ్చిన సినిమాల్లో అయితే కే ర్యాంప్ హిట్ స్టేటస్ నిలుపుకుంది. 5 కోట్ల ప్రాఫిట్ తెచ్చుకుంది సినిమా. నెక్స్ట్ వచ్చిన గర్ల్ ఫ్రెండ్ సినిమా అయితే 7 కోట్ల ప్రాఫిట్ తెచ్చుకుంది. ఈ సినిమాని 7 కోట్లకు అమ్మారు. 14 కోట్ల కలెక్షన్ సాధించింది. ప్రాఫిట్ 7 కోట్లు. చివరి హిట్ వచ్చి రీసెంట్ గా రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయ్. ఈ సినిమాని జస్ట్ 2.5 క్రోర్స్ కి అమ్మారు. కానీ ఓవరాల్ కలెక్షన్ ఇప్పటికీ 8.5 క్రోర్స్ సాధించింది. అంటే సినిమా ఆల్రెడీ 6 కోట్ల ప్రాఫిట్ లో ఉంది. సినిమా ఇంకా రన్నింగ్ లో ఉంది. ప్రాఫిట్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ మూవీస్ కాకుండా ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ అయితే రన్నింగ్ లో ఉంది. ఈ సినిమా టాక్ బాగా వచ్చింది కానీ సినిమా అయితే కలెక్షన్స్ లో స్ట్రగుల్ అవుతుందని చెప్పాలి. నెక్స్ట్ అఖండ 2 డిసెంబర్ 5 రిలీజ్ అవబోతుంది. సో ఈ హిట్ అయిన 21 మూవీస్ కలిపి 524.3 కోట్ల ప్రాఫిట్ కలెక్షన్స్ తీసుకొచ్చాయి. అలాగే ఫ్లాప్ అయిన సినిమాలన్నీ కలిసి 721.5 కోట్ల నష్టాన్ని తీసుకొచ్చాయి. ఇక ఈ టాప్ 10 మూవీస్ కాకుండా 2020 లో ఫ్లాప్ అయిన మూవీస్ లిస్ట్: లైలా డిజాస్టర్, మజాకా ఫ్లాప్, శబ్దం ఫ్లాప్, దిల్ రూబా డిజాస్టర్, తీరా ధీరా సూరా ఈ సినిమా యావరేజ్ కేవలం 2 క్రోర్స్ మాత్రమే లాస్ వచ్చింది. తర్వాత జాక్ డిజాస్టర్, ఓడెలా 2 ఫ్లాప్, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫ్లాప్, భైరవం ఫ్లాప్, జూనియర్ ఫ్లాప్ ఈ సినిమాకి 3 కోట్ల నష్టం వచ్చింది. ఆ తర్వాత కింగ్డమ్ ఫ్లాప్, మాస్ జాతర ఫ్లాప్. నవంబర్ లో రిలీజ్ అయిన కాంతా, 12A రైల్వే కాలనీ అండ్ ప్రేమ్ అంటే ఈ 3 సినిమాలు కూడా ఫ్లాపే. ఒక రాజు వెడ్స్ రాంబాయ్ మాత్రం హిట్ ఆ మంత్ లో. ఇక డిసెంబర్ 5 అఖండ 2 రిలీజ్ అవబోతుంది. ఐ హోప్ దట్ మూవీ విల్ బి ఏ బ్లాక్ బస్టర్.